జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తూలిన మాట, విసిరిన రాయి, గాయం ఎంత చేశామో తగిలిన వారికే తెలుస్తుంది. అన్న నోటికి విసిరిన చేతికి ఏం తెలుస్తుంది? మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 5, 2026, శుక్రవారం. తిథి పంచమి, రాత్రి 1:20 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం శ్రవణం. ఈ రోజంతా ఉంది. యోగము బ్రహ్మము. ఉదయం 9:43 వరకు. తదుపరి ఐంద్రము. కరణం కౌలవ. మధ్యాహ్నం 12:28 వరకు. తదుపరి తైతుల. రాత్రి 1:20 వరకు. తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:38. చంద్రోదయం రాత్రి 10:45. చంద్రాస్తమయం ఉదయం 9:24. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:28 నుండి 12:06 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి 5 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 7:12 నుండి 8:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:32 నుండి 1:24 వరకు. వర్జము ఉదయం 8:05 నుండి 9:50 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 6:38 నుండి 8:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 5:34 నుండి 6:18 వరకు. జూన్ 5 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి. రాత్రి 1:20 వరకు ఉంది. తదుపరి షష్ఠి. ఈ రోజు ఉన్న నక్షత్రం శ్రవణం. ఈ రోజు అంతా ఉండి మరుసటి రోజు ఉదయం 6:03 వరకు ఉంటుంది. ఈ రోజు పంచమి తిథి శుక్రవారం, శ్రవణ నక్షత్రం కలయిక ఉండటం వల్ల సాధారణ శుభ ప్రయత్నాలకు ఈ రోజు బాగానే ఉంటుంది. పేపర్ వర్క్, లెక్కలు, వ్యాపార చర్చలు, ప్రయాణం, పెండింగ్ పనులు, చదువు, పెద్దల సలహా తీసుకోవడం, ఇంటి అవసరాలకు సంబంధించిన చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. ఈ రోజు శుక్రవారం శ్రవణ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ యోగం ఈ రోజు అంతా ఉంటుంది. అయితే అధిక మాసం కొనసాగుతున్నందువలన వివాహం, గృహప్రవేశం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన లాంటి పెద్ద శుభకార్యాలకు ఈ రోజు మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని సర్వార్థ సిద్ధి యోగ సమయంలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మకర రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం. ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. వామనుడి తల్లి పేరు అదితి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. హనుమంతుడి తల్లి పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. భారత రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య కుబేర్ నాథ్ రాయ్ గారి వర్ధంతి.
జీవ రసాయన శాస్త్రవేత్త, భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘమునకు మొదటి అధ్యక్షురాలు సుమతి బీడే గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 5 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. వృషభ రాశి మంచి మనసును చాటుకుంటారు. మిథున రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. సింహ రాశి తీపి కబురు వింటారు. కన్యా రాశి ఎలాంటి సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి. తులా రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి ఆదాయం ఉంటుంది. ధనుస్సు రాశి అనుకూలమైన సమయం సద్వినియోగపరుచుకోవాలి. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.